హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వయా కుకింగ్. ఈరోజు నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఈ లడ్డు మనకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఎంతో క్విక్గా ఈజీగా ఈ రెసిపీని మనం చేసేసుకోవచ్చు. ఫస్ట్గా ఒక బౌల్లో నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని తీసేసుకున్నాను. ఇవి నేను ఒక పెద్ద సైజ్ కొబ్బరికాయ నుంచి తీసేసుకున్నాను. నెక్స్ట్ వీటిని ఒక గ్రైండర్లోకి కొద్దిగా వేసేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ మిశ్రమాన్ని కొద్దిగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి 20 వరకు క్యాష్యూస్ వేసేసుకొని వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఈ క్యాష్యూస్ అనేవి మనకి లడ్డూలోకి చాలా మంచి టేస్ట్ని ఇచ్చేస్తాయి. చూసారా, ఒక 2 మినిట్స్ తర్వాత మన క్యాష్యూస్ అనేవి ఇలా స్లైడ్గా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో నెయ్యి ఉంటుంది కదా, అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్స్ కొబ్బరిని వేసేసుకున్నాను. ఇలా కొబ్బరి తురుము వేసేసుకున్న తర్వాత అడుగంటిపోకుండా మనం ఇలా బాగా కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుతూ ఉండగా మనకి కొబ్బరి నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి కొబ్బరి అనేది ఇలా స్లైడ్గా కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్ బెల్లం వేసేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు మీరు ఇందులోకి బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం వేసేసుకున్నాను కదా. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 ml వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. వాటర్ వేయడం వల్ల మనకు బెల్లం అనేది చాలా ఫాస్ట్గా మెల్ట్ అయిపోతుంది. సో ఇలా మనకు బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు ఇలా బాగా కలుపుతూ ఉండాలి. 5 to 10 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం కలుపుతూ ఉన్నట్లయితే మనకి బెల్లం అనేది ఇలా మెల్ట్ అయిపోతూ ఉంటుంది. సో చూసారా, మనకి బెల్లం అనేది పూర్తిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బెల్లంని తీగ పాకం వచ్చేంత వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది మనకి మెయిన్ ప్రాసెస్ ఈ లడ్డు మేకింగ్లో. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా కొబ్బరి అనేది ఉండకట్టుకోవడానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ప్లేట్లో వేసేసుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఉండలు కట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో మనకి ఉండలు కట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూసారు కదా, మీకు నచ్చినంత సైజులో మీరు ఇలా ఉండలు కట్టేసుకోవచ్చు. ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసేసి పెట్టుకున్న క్యాష్యూస్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకుంటూ ఇలా మనం ఉండలు కట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా మీకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలని ఎంతో ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా రెడీ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.